వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్ట మైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆషాఢ మాసం బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. दुनिया के सारे पीछे मेरा देश है, सरकार आगे चलता रहेगा, सरकार आएगी ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా బోరబండలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని అన్నారు. మంచి వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి. ప్రజల సహకారంతో జంట నగరాల్లో బోనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని అన్నారు. అందరిపై ఉండి బలంగా ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సమృద్ధిగా వర్షాలు పడి నేటి ఇబ్బందులు లేకుండా రైతులంతా కూడా వ్యవసాయంలో సుఖసంతోషంగా ఉండి అందరూ కూడా ఆయుర్వేదంతో అమ్మవారిని ప్రార్థిస్తూ అది మా మధుర యాదవ్ కూడా
ఆశీర్వచనం ప్రత్యేక జిల్లాలో నుంచి రోజులు చెప్పాలని అందరం కూడా కోరుకుంటూ అమ్మవారికి ఉదయపడకుండా చెందడం జరుగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో బాలుర హాస్టల్లో ఒక విద్యార్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం తెలియగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల అప్పలరాజు, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల కొరకు వారి తల్లిదండ్రులకు మీ పిల్లల పట్ల వారి ఆలోచనలు మంచి చెడుల గురించి తగు సూచనలు తెలియజేసినారు. रे पापाराव वांसर करते हैं
ఏదంటే మీకు తల్లిదండ్రులు మీకు చెప్పేది అంటే ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఎప్పుడైనా సరే ఒకవేళ అవసరం వస్తే ఫోన్ చేయమని చెప్పాలి. కాదు ఈ ఫోన్ అందుబాటులో రాదనుకోండి. ఇలాంటి అప్పటిదాకా మీకు అందుబాటులో రాజకీయ రాజకీయ అప్పటిదాకా అక్కడ ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆరోగ్యం బాగుంది ఒకసారి ఫోన్ ఇచ్చి అది ట్రావెల్ చేయడానికి ఉన్నాడు. మా కాలంలో కొంచెం బాగా అది ఆ వార్తలు ఆత్మీయ తీసుకెళ్ళి అది సంవత్సరం చేస్తారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు వారికి ముందు ముందు రావడంలో దేవరూపల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూమ్లోకి వెళ్లాడు. బంకులో పనిచేసే నరేష్ నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకుని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 వెళ్ళిపోయాడు. ఉదయం నరేష్ నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫుటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్ నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి భక్తవత్సలాన్ని నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభ అనంతరం కొట్ర చౌరస్తాలో ఆ మహనీయుడి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ మన్ బాకర్ కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్లో పథకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకు ఎక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయమని తెలిపారు. नमस्ते, मैं प्रधानमंत्री जी की कार्यालय से बोल रहा हूँ. प्रधानमंत्री जी बात करके मैं दे रहा हूँ. जी नमस्ते सर. हेलो हेलो नमस्ते सर. हेलो नमस्ते, खूब खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई. बहुत बहुत शुक्रिया सर. आप कैसे हैं? मैं बहुत बढ़िया से. आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ. जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी. आप स्वयं को वैसे .1 से आप सिल्वर आपका रह गया, जी लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया. आपको 2 प्रकार की क्रेडिट मिल रही है. एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो. जी सर. हाँ जी शुक्रिया सर. मेरी तरफ से बहुत बहुत बधाई है. देखिए, टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया. हाँ जी. लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया. बिल्कुल सर. अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं. मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा. जी सर. देश बिल्कुल को भी उसका लाभ होगा. बिल्कुल सर. बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको. हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले सब हमारे खिलाड़ियों को खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है. अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है सब नहीं, आप लोगों की मेहनत रंग लाने वाली है. बिल्कुल बिल्कुल. हाँ जी. चलिए, घर पे बात हुई है रामकृष्ण जी से? अभी तो नहीं हुई सर, शाम को घर जाके करूंगी, जब रूम पे जाएंगे तब बात होगी घर पे. हाँ जी. क्योंकि हमारे पापा को बहुत खुशी होगी, क्योंकि उन्होंने तुम्हें बहुत प्रोत्साहित किया है. बिल्कुल, माँ भी और पिताजी भी और भाई भी. जी जी. चलिए, मेरी तरफ से बहुत बहुत आशीर्वाद है. बहुत बहुत शुक्रिया सर. थैंक यू. थैंक यू. जी नमस्ते सर. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతామన్నారు. రైతుల రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి సభలో సీఎం స్పష్టం చేశారు. మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాట కంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాట కంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే అమ్మవారికి ఆషాఢ సార సమర్పించిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బుడ్డతండాకు చెందిన సోమ్ల నాయక్ మండల కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తన పేరు మీద ఉన్న 10 గుంటల వ్యవసాయ పొలం తనకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా టవర్పై నిలబడి నిరసన తెలిపారు. తన భూమి సమస్య పరిష్కారం చేయడం లేదని వాపోయాడు. అన్న అక్కడ కూర్చో పట్ట చేస్తాం పైన అదే ఎక్కడ పొలం పట్ట అవుతుంది అదో గుర్రకి నేను బాగా గుర్తుపట్టిండు. దొంగతనాన్ని ఆపిన సీసీ కెమెరాలు. ఎస్కేప్ అయిన మహిళ. వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉన్న ఓ సెల్ పాయింట్లో వెలుగు చూసిన ఘటన. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు తెల్లవారితే కిక్కిరిసిపోయే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఓ సెల్ పాయింట్లో గుర్తు తెలియని మహిళ దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. శనివారం తెల్లవారుజామున రాజన్న ఆలయం ముందు ఉన్న సెల్ పాయింట్లో ఓ మహిళ తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా అది తీర్చుకోకపోవడంతో చివరకు ఆమె ప్రయత్నాన్ని మానుకుంది. చివరి సమయంలో షాపుపై ఉన్న సీసీ కెమెరాలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా కంగుతిని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.